జిల్లాలో పారదర్శకంగా తప్పులు లేని పక్కా ఓటర్ల జాబితా తయారే లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 15 నుంచి ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని, జూన్ 25 నుంచి బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి విచారణ చేపడతారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండే ప్రతి యువతి, యువకుడు ఫామ్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేసి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫస్ట్ ఫేజ్ మనకి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. మనం 15 జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈ ట్రైనింగ్ యాక్టివిటీ. సో దాంట్లో బిఎల్ఓస్ కాకుండా మీరు అపాయింట్ చేసిన బిఎల్ఏస్ని కూడా ట్రైనింగ్ చేస్తాం. సో దట్ వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ గురించి ఐడియా ఉంటుంది. బికాస్ వేరే రాష్ట్రాల్లో చూసిన ఎక్స్పీరియన్స్ పరంగా డివిజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళకి చనిపోయినా ఉండొచ్చు, షిఫ్ట్ అయినా ఉండొచ్చు, రకరకాల కేసెస్ ఉన్నాయి. సో ఆ ఇలాగా మనకు కంప్లైంట్ రాకూడదు, మనకు అలిగేషన్స్ రాకూడదు. ఫీల్డ్ లెవెల్లో మొత్తం పారదర్శకంగా ఈ ప్రాసెస్ జరగాలి. ఏదైనా ఇంటిలో లాక్ అయినా ఉంటే కింద నుంచి పెట్టుకొని వెళ్ళిపోతారు. సెకండ్ విజిట్ కి వెళ్ళినప్పుడు కలెక్ట్ చేస్తారు. అప్పుడే చెప్తారు వాళ్ళకి, మీరు నేను ఫామ్ నింపి నాకు డీటెయిల్స్ ఇవ్వండి. సెకండ్ విజిట్ లో అది అంతా కలెక్ట్ చేస్తారు. అప్పుడే కూడా ఏదైనా లేకుండే థర్డ్ విజిట్ లో మిగిలిన వాళ్ళకి కవర్ చేస్తారు. సో ఇది 3 విజిట్ షెడ్యూల్ ఉంటుంది. లోకల్ లెవెల్ బిఎల్ఓ పరంగా మీ ఏజెంట్స్ తో పాటు వెళ్ళినాక తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీఎస్ నెంబర్ 28 లో ఎంత ముందు 1500 ఓటర్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు 900 అయింది. పక్కనే 27 లో కూడా 500 అయింది. సో ఒక రేషనలైజేషన్ ప్రపోజల్, ఇది షిఫ్ట్ చేయాలా, కలిపి పెట్టాలా, డిలీట్ చేయాలా, మూవ్ చేయాలి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఓటర్స్ మనకు ఈ విజిట్ లో దొరికినారు. సో ప్రతి స్టేజ్ లో ఈఆర్ఓస్ కూడా ఇది మీతో పిలిపించి మీకు బ్రీఫ్ చేసి మనకు ఇది ఫైండింగ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి మనం ప్రపోజల్ పంపిస్తున్నాము అంతా చూపించి దెన్ మాకు ప్రపోజల్ పంపిస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్, డిఓ లెవెల్ మనం కూడా ర్యాండమ్ గా 1-2 విజిట్ చేసి దెన్ సిఓ సార్ కి ప్రపోజల్ పంపించాల్సి ఉంటుంది. అపీల్ కూడా చేయొచ్చు. వాళ్ళే మాకు డిలీట్ అయింది, మాకు ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళు వేరే వాళ్ళకి బై మిస్టేక్ ఇంక్లూడ్ చేశారు, వాళ్ళు ఇక్కడ లేదు, అట్లాంటి కేసెస్ కూడా మీరు హైలైట్ చేయవచ్చు. నోటీస్ ఫేజ్ డిస్పోజల్ కి కూడా మనకు 1 నెల టైం ఇచ్చారు, 2 నెలల టైం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ 31 జూలై టు 28 సెప్టెంబర్. ఫైనల్ ఎలక్టోరల్ మనకి 1 అక్టోబర్ నాడు మనం పబ్లిష్ చేస్తాం. ఇది మొత్తం యాక్టివిటీ.